ఎల్ఓసి వద్ద మరో పాక్ పౌరుడు అరెస్ట్. వారంలో రెండో వ్యక్తి. జమ్మూ కాశ్మీర్ పూంచ్ జిల్లాలోని ఎల్ఓకే సమీపంలో మరో పాకిస్తాన్ పౌరుడు భారత బలగాలకు చిక్కాడు. 2 రోజుల టైంలో ఇది రెండో ఘటన కావడంతో భారత సైన్యం అప్రమత్తమైంది. అధికారుల వివరాల ప్రకారం పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లోని హెవేలీ జిల్లాకు చెందిన వాడి రహీస్ ఖాన్ బాలాకోట సెక్టార్లోని ఎల్ఓసి దాటుతుండగా భూభాగంలోకి ప్రవేశించాడు. వెంటనే సైనికులు అప్రమత్తమై అతన్ని అదుపులోకి తీసుకున్నారు. తనిఖీలు చేయగా అతని వద్ద ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లేవు. అతడు ఉద్దేశపూర్వకంగానే చొరబడ్డాడా లేక ఇతర కారణాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు జరుగుతుంది. ఈ వారంలో పూంచ్ జిల్లాలో చోటు చేసుకున్న రెండో ఘటన ఇది. ఫ్రైడే రోజు కృష్ణా ఘాటి సెక్టార్లో 26 ఏళ్ల మొహమ్మద్ సజ్జద్ అనే మరో పాకిస్తాన్ పౌరుడు ఎల్ఓసి దాటుతుండగా సైన్యం అదుపులోకి తీసుకుంది. జూన్ 9న జవేద్ అలీ అనే 14 ఏళ్ల బాలుడిని ఎల్ఓసి దాటుతుండగా భారత సైన్యం అదుపులోకి తీసుకుంది. విచారణ అనంతరం వారం రోజుల్లో పాకిస్తాన్కి తిరిగి అప్పగించారు. వరుస ఘటనలతో భారత సైన్యం అప్రమత్తమైంది. భారత సైన్యంపై భద్రతపై గూఢచారం చేస్తున్నారేమో అని ఆ కోణంలో విచారణ కొనసాగుతుంది. ఎల్ఓసి వెంబడి ఏర్పాటు చేసిన నిఘా వ్యవస్థ వల్లే చొరబాట్లను అడ్డుకుంటున్నామని ఒక సీనియర్ అధికారి వెల్లడించాడు.